చాలామంది మిస్ అయ్యారు. క్రిస్మస్ సెలవులకు వెళ్ళారా? సరే, వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటనలు. ఇక సుమారు 2 వారాలు మాత్రమే మనకు నేషనల్ సెమినార్ కొరకు మనం పని చేయడానికి, మన నిర్ణయాలు తీసుకోవడానికి కేవలం ఇక 2 వారాలు మాత్రమే మనకి గడువు ఉంది. వారం తర్వాత జనవరి 1st వీక్ అంటే 5వ తారీఖు తర్వాత మనకి 2వ వారం అనేది సెమినార్ మనకు స్టార్ట్ అయిపోతుంది. నిజానికి చాలామంది కమిట్మెంట్ ఇచ్చారు, ప్రామిస్లు చేశారు, అనుకున్నట్టుగానే చాలామంది అక్కడికి వచ్చారు, కొంతమంది మిస్ అయ్యారు. ఏదేమైనా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. చాలా భారభరితమైనది కనుక ఎవరైనా ఇంకా సహకరించాలనుకుంటే జనవరి 2వ వారం వరకు, అంటే జనవరి 2వ వారం వరకు ఈ సెమినార్కి మీరు ఆర్థికంగా సహకరించాలనుకుంటే మీరు సహకరించండి. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికి సంబంధించిన నెంబర్ కూడా చెప్పాను. ఎవరి వ్యక్తిగతమైన నెంబర్స్లో అంటే ఫోన్పే నెంబర్స్కి మీరు డబ్బులు పంపించొద్దని నేను అధికారికంగా మొన్న వారం చెప్పాను. శ్రీగత్ నెంబర్ కానీ, సురేష్ నెంబర్కి కానీ, దొడ్డప్రసాద్ గారు కానీ, నా నెంబర్కి కానీ ఎవరి నెంబర్కి పంపించొద్దు. రికార్డెడ్గా దానికి ఒక సొసైటీ నెంబర్ ఉంది, అది 7794021991. మెజారిటీ దానికే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇక మిగిలిన వారు ఎవరైనా దానికి సహకరించాలనుకుంటే ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు లేదా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక మిగిలిన ఇన్ఫర్మేషన్కి ఏవైతే మేము పాంప్లెట్లో నెంబర్లు ఇచ్చామో ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. రెండవది, రేపటి నుండి అంటే సెమినార్లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుండి ఆసక్తి కలిగిన వారు రండి. రేపటి నుండి చాలా మాస్ వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే మనం ఈ సంవత్సరం షెడ్ అనేది మనం వేస్తున్నాం. ఆ షెడ్ వేయడానికి సుమారు 2.5 లక్షలు అంచనా. 2.5 లక్షలు. ఆ 2.5 లక్షలు రేపు మనం పెట్టుబడి పెడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఏడాది సుమారు 2 లక్షల పైనే షెడ్ వేసినందుకు రెంట్ ఇస్తున్నాం. అదేదో మనమే షెడ్ కొనుక్కుంటే ప్రతి సంవత్సరం అనుకుంటుంది, మనలో ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నా అది పట్టుకెళ్ళి మర్యాదగా వేసుకుని మర్యాదగా తెచ్చేయచ్చు. కాబట్టి దాని కొరకు మనమే సొంతంగా నిర్ణయం తీసుకుని మనమే మెటీరియల్ కొంటున్నాం రేపటి దినాన్న. దాంట్లో డబ్బులు నేను ఓపెన్గా చెప్తాను. దానికి డబ్బులు ప్రతి వారం మీరు వేస్తున్న కానుకలు ఏవైతే ఉన్నావో, ఇక్కడ మన సండే కానుకలు ఏవైతే ఉన్నావో ఇందులో ఉన్న కానుకలే రేపు షెడ్కు మనం ఉపయోగిస్తున్నాం. 2.5 లక్షలు. కాబట్టి మనది ఎంత హెల్దీగా ఉంటుంది మన చర్చ్. కాబట్టి దాన్ని మనసుని పెట్టండి. మరొక మాట, ఎవరైనాను ఇంత భారభరితమైన పని జరుగుతున్నప్పుడు ఎగ్గొట్టు తిరిగారని నేను మళ్ళీ చెప్తున్నాను. ఫిలిప్పీకి పత్రిక రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ క్రీస్తు యొక్క కార్యములు పట్టించుకునేవారు లేరు, ఒక్క తిమోతి తప్ప. అక్కడ ఇందులో తిమోతులు ఎవరో తెంగురోలు ఎవరో మీకే తెలియాలి. కాబట్టి చాలా పనులు ఉన్నాయి. ఇది ఒకరిద్దరితో అయ్యే పని కాదు. పౌలు లాంటి వ్యక్తి అంత గొప్ప మినిస్ట్రీ చేశాడంటే ఇలాంటి కమిట్మెంట్ ఉండే స్టూడెంట్స్ ఆయన వెనకాల ఉన్నారు కనుక, కుటుంబాలు ఉన్నాయి కనుక. కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయండి. కొన్ని వీడియోస్ తమ్ముడు చూపిస్తాడు, మీరు చూడండి. గతించిన వారం నేను గెట్ టుగెదర్లో ఈ ప్రకటన చేయడం మర్చిపోయాను. ప్రతి ఏడాది చేసేవాళ్ళం, ఈ ఏడాది చేయడం మర్చిపోయాను. ఈ వారం మీకు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రతి ఏరియాలో మన సహోదరులు, ఇది పాలకొల్లు, ప్రతి ఏరియాలో మన సహోదరులు ఇలా ఫ్లెక్స్ ప్రకారము ప్రకటన చేస్తున్నారు. వెస్ట్ గోదావరి మన ఈస్ట్లో ప్రతి ఏరియాలో, ఇది సరర్దర్ కాటన్ బ్రిడ్జ్, అక్కడ దీన్ని ప్రకటన చేశారు. ప్రతి దిక్కున ఫ్లెక్స్ అంటే మీ ప్రాంతాల్లో మీరు మాకు సహకరించేది ఏదైనా ఉంది అంటే మీ ప్రాంతాల్లో మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నావో ఆ సెంటర్స్లో ఇలా ఒక ఫ్లెక్స్ పెట్టండి. చాలామంది చూస్తారు, పలానా దిక్కున నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుందని అర్థం అవుతుంది. నేను వాట్సాప్లో షేర్ చేశానంటే అందరూ వాట్సాప్లు చూడరు. ఇలా ఒకటి ఫ్లెక్స్ పెట్టండి, చాలామంది గ్రహిస్తారు. నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుంది. అలాగే కోనసీమలో పెడుతున్నారు, వెస్ట్ గోదావరిలో పెడుతున్నారు, ఈస్ట్లో పెడుతున్నారు. చాలామంది సహోదరులు మీకు 1 by 1 కనబడుతుంది చూడండి. వాళ్ళందరూ కష్టపడి అలా ఫ్లెక్స్లు పెడుతున్నారు. ఎవరైనా మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ సెంటర్స్లో ఫ్లెక్స్ పెట్టాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్ కానీ, పాంప్లెట్ మీద కనబడుతున్న నెంబర్కి కానీ, నేను చెప్పిన ఏ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా మీ ఫ్లెక్స్ ఏ సైజ్ వేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన PDF ఫైల్ మేము పంపిస్తాం. కాబట్టి ఎవరైనా అది బాధ్యత తీసుకుంటే కేవలం ఇంకా మనకు 2 వారాలు ఉంది. నిజానికి 1 రోజుల ముందే ఈ ఫ్లెక్స్లు కట్టడం అనేది జరగాలి. ఇప్పటికి ఇంకా జరగలేదు. ఇప్పుడు కొంతమంది సహోదరులు చేస్తున్నారు. ముఖ్యంగా మనోళ్ళకి నీరసాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 2 ప్రాంతాలు మనోళ్ళే చేయాలి. చేస్తామని అని నాకు సాంబార్ కబుర్లు చెప్పుకోలేదు తప్ప
చేసేవాళ్ళు తక్కువ. నేను మొన్న చెప్పాను రూట్ మ్యాప్ ఇచ్చి ఇలా చేయాలి ఇలా చేయాలని. ఈ కొన్ని వ్యవహారం బ్యాచ్ ఎలా ఉండదంటే ఇంకా నేను వస్తే కానీ చేయరన్నమాట. అటు అలా ఉండొద్దు, చెయ్యండి. ఇంకా ఈ వారం కూడా మీరు నిద్రపోయారంటే ఇంకా ఇంకొక వారం ఉంటుంది. ఆ వారంలో కట్టిన ఒకటే కట్టకూడదు, ఎందుకంటే చందన బొమ్మన ఫ్లెక్స్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఆ ఫ్లెక్స్లు మనం డామినేట్ చేయలేం. వాళ్ళ ప్లేస్లో ఆక్యుపై చేయాలంటే కొన్ని మెయిన్ ప్లేస్లు ఉన్నాయి, నేను లైవ్లో చెప్పను. ఆ ప్లేస్లో ఆల్రెడీ నేను నోట్ చేసి చెప్పాను. ఆ ప్లేస్లో పక్కా కట్టండి. చాలామందికి మనం పబ్లిసిటీ చేసిన వరం అవుతాం. ఇది మనసుని పెట్టండి. రెండవది, కమిట్మెంట్ల కొరకు అప్పటికప్పుడు వచ్చి మాకు ఏ పని చెప్పరేంటి అన్నప్పుడు అడగకూడదు. నేను ముందే గెట్ టుగెదర్ అన్నది ఒకటి చెప్పాం, దానికి పేర్లు ఇమ్మని చెప్పాం. కనీసం రాలేని పక్షాన పేర్లన్నీ ఇస్తే మీరు ఏ వర్క్ చేస్తారో ఆ వర్క్ని మేము రికార్డ్ చేసుకుంటాను. పోనీ ఇది దాటేసింది, ఇది పోయింది. ఇంకా ఆప్షన్ ఏంటంటే మనకు 11 నుండి సెమినార్, 10వ తారీఖుకి 100కి 100% మీరు పని చేయాలనుకుంటే 10వ తారీఖులో గ్రౌండ్లో ఉండండి. అది స్త్రీలైనా పురుషులైనా ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు వర్క్ చేయాలనుకుంటే అప్పుడు మన నేమ్స్ డిపార్ట్మెంట్ వేజ్లో మనం విడదీస్తాం. ఆల్రెడీ డిపార్ట్మెంట్లు విడదీస్తాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక స్పీకర్కి బాధ్యత ఇచ్చాం. కాబట్టి ఆ స్పీకర్ని మీరు కాంటాక్ట్ అవుతే మీరు చక్కగా ఉండొచ్చు. ఇవి ఏం అడగరు. ఒకటి అడుగుతారు, నాకు ఫోన్ చేసి రూమ్ ఉందా అని అడుగుతారు. రూమ్ ఉందా, ఎట్టగా ఉంటుందా, చల్లగా ఉంటుందా అని అడుగుతారు. 6 రోజులు ఉండడానికి కదా అరణ్యంలో నడిచినట్టు ఫీలింగ్, లింగులింగమని 6 రోజులు ఉండడానికి అన్నీ ఉంటాయి అని నాకు తెలుసు. మీ పిల్లలకి ఏం కావాలో నాకు తెలుసు, మీకేం కావాలో తెలుసు, కుటుంబాలకు ఎలా ఉండాలో తెలుసు, బ్యాచిలర్స్ ఎంత దూరం ఉండాలి, ఇవన్నీ మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఈవెన్ ఈ మాటని అనకూడదు, బాత్రూమ్లకి ఎంత సెక్యూరిటీ ఉండాలో కూడా నాకు తెలుసు. ప్రతిదీ నేను రికార్డెడ్ చూసుకుంటాను. వాటి గురించి మీరు ఆలోచించకండి. మీరు ఈ కార్యానికి ఏం చేయాలి, వినడానికి వస్తుంటారు, పోనీ అదే చేయండి. ఏది చేసినా కానీ టైంకి అటెండ్ అవ్వండి. ఇది మనసుని పెట్టండి. ఇక మనకు 2 వారాలు ఉంది. ఇక ముఖ్యమైన ప్రకటన, ఈ సెమినార్ కొరకు ఒక ఆల్నెట్ ప్రేయర్ పెడుతున్నాం. అది కూడా ప్రకటన చేయడం మర్చిపోయాను. జనవరి 5వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం. అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలో మీరే నిర్ణయించండి. జనవరి 5వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం కేవలం సెమినార్ కొరకు ఆల్నెట్ ప్రేయర్ ఉంటుంది. అది మనసును కేంద్రీకరించండి, ప్రార్థించండి. ఆ రోజు వీలైతే చాలామంది ఉపవాసం ఉండండి. ఇది సెమినార్ కొరకు ప్రకటన. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఎంతో భారభరితమైన కార్యాలు తండ్రి మా ముందున్నాయి తండ్రి. ఈ పనులను తండ్రి ఏ విధంగా చేయాలో జ్ఞానము వివేచన మాకు దయచేసి నడిపించండి తండ్రి. క్రైస్తవులు విశ్వాసులు అనేవారు శ్రోతలుగా ఉండకూడదు దేవా. సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి మా జీవితాల్లో వెల చెల్లించాలి. దాని గురించి మేము జరిగించాల్సిన కార్యాలు ఏంటో తండ్రి మాకు నేర్పించండి తండ్రి. తగిన సామర్థ్యమును మాకు అనుగ్రహించి నడిపించండి. ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను అన్ని విధాలుగా మమ్మల్ని సిద్ధపరుస్తారని కోరుతూ అందరినీ తండ్రి మీ చేతులుగా అప్పగిస్తూ మిగిలిన వాక్య భాగాల్లోకి వెళుతుండగా కొన్ని వారాలుగా మేము ధ్యానిస్తున్న తండ్రి కొన్ని విలువైన పరిశుద్ధాత్మను గుర్చిన సంగతులు తండ్రి ఈ వారం కూడా మాకు అందిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక ఈ వారం మన అంశం పరిశుద్ధాత్మను గుర్చిన శీర్షికలో 20వ భాగం. ఈ వారం మనం మెయిన్గా ఆలోచించే టైటిల్ ఏదైనా ఉంది అంటే దానికి సబ్ టైటిల్ మనుషులకు అసాధ్యమైనది దేవునకు సమస్తము సాధ్యమే. ఇది ఈ పాయింట్ మీద మనం ఆలోచించిపోతున్నాం. చూద్దాం ఒకసారి ఆలస్యం చేయకుండా. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం జాగ్రత్తగా విందాం. త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయన అడిగను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పను. అతడు ఏ ఆజ్ఞలను అతను అడుగుగా యేసు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలన అని అనినదే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు,
ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పను. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయిన. ఆగుదాం. నిజాయితీగా ఒప్పుకుందాం. మనకేమైనా అర్థమైందా? ఆ టెక్స్ట్ తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, కానీ నిజానికి మనకేమీ అర్థం అవ్వలేదు. అయితే ఈ ప్రశ్నించుకుందాం. మనకు ఒకసారి ఏం రాయబడింది ఇక్కడ? ఎవరు ఒక యవనస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడట. అయితే అక్కడ గమనించండి, ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆ అబ్బాయికి ఒక విషయం స్పష్టంగా తెలిసి ఏమనంటే నిత్య జీవానికి సంబంధించిన సబ్జెక్ట్ లేదా వే ఈయన దగ్గర ఉందని ఆ అబ్బాయి గుర్తించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నిత్యత్వానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఉందని ఆ అబ్బాయికి అర్థమైంది. ఇప్పుడు వచ్చినోడు చిన్నోడా? ధర్మశాస్త్రం ప్రకారం యంగేజ్లో ఉన్న తూచా తప్పకుండా అన్నీ పాటిస్తున్న చక్కటి వ్యక్తి ఆ యవనస్తుడు. ఒక మాటలో చెప్పాలంటే భక్తిపరుడు అన్నమాట. మరో మాటలో చెప్పాలంటే కాస్త డబ్బులు ఉన్న వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఇంత బాగున్న అబ్బాయి ఇంత చక్కగా ఉన్నాడు. ఒక మాట అడుగుతున్నాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యాలు చేయాలంటే, ఇంకా నేను చేయలేనిది, నిత్యత్వానికి వెళ్ళకుండా ఒక్క కార్యం చేస్తే బాగున్ను, ఇదొక్కటి నువ్వు చేయలేకపోయావని రేపొద్దున్న నా మీద నిత్యత్వానికి సంబంధించిన నా మీద ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తుందా? కొంచెం నాకు తెలియని ఇంకా ఏమైనా ఉంటే నువ్వు చెప్పగలవని ప్రభువుని ఉత్తమ బోధకుడిగా నిత్యత్వానికి సంబంధించిన మార్గంగా గుర్తించి అడగాల్సిన వ్యక్తిని అడిగాడు. అయితే వ్యాఖ్యానకర్తలు ఏమని రాసుకొచ్చారంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మనం వెళ్ళే విధానం అంట 3 స్టేజ్లుగా ఉంటుందట. ఎన్ని స్టేజ్లు? 3. కొంచెం జాగ్రత్తగా వినండి. మరి ఎంతమంది వింటున్నారో లేదో నాకు తెలియదు, ఎంతమంది నోట్స్ రాస్తున్నారు నాకు తెలియదు, కానీ చాలామంది సీనియర్స్, పెద్దమ్మలు, అమ్మమ్మలు, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఈ సండే వర్షిప్ ఇవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. ఏది ఈ లైవ్? ఇక్కడ మా 25 ఏళ్ళ మా భక్తి జీవితంలో వినలేదయ్యా అంటారు. అయ్యా అని ఎవరంటారు చెప్పండి? విజయవాడలో అంటారు. తెలుసా? వినలేదయ్యా అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎప్పుడు సండే వస్తుందా అని. మనము ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తాము. అది కొంచెం ఆసక్తి కిందాం. వాళ్ళ కోసమైనా రికార్డెడ్. ఎందుకంటే ఏ తల్లులు వింటున్నారో ఏ పెద్దవాళ్ళు వింటున్నారో. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు, విజయవాడ ఒక పెద్ద గ్రీన్ ట్రీ జానున్నాడా, అది పెద్ద హోటల్ ఉంది, దాని పేరేదో నాకు నిమ్మ చట్నీ ఇంగ్లీష్లో ఏమంటారు? లెమన్ ట్రీ. ఓకే, లెమన్ ట్రీ అని ఒక పెద్ద హోటల్ ఉంది. ఈ లెమన్ ట్రీ దానికి వెళ్ళినప్పుడు పెద్ద హోటల్ అది. అందులో ఎవరు చూస్తారులేమో అనుకున్నాం. జస్ట్ టీ దాకా మన డాక్టర్ గారు అందులో ఉండడం వల్ల వస్తూ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ మెసేజ్ చెప్పి అక్కడ వస్తూ అక్కడ ఆగినప్పుడు ఎవరు గుర్తుపెట్టారు చెప్పండి నన్ను? ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ సెక్టార్ ఉంటారు చూసారా? ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ సెక్టార్ అందరూ వాళ్ళు గుర్తుపట్టేమంటారంటే మీ మెసేజెస్ మేము ఫాలో అవుతాయి. మైనింగ్ డిపార్ట్మెంట్లో అసలు ఖాళీ లేనోలే మన మెసేజ్లు ఫాలో అవుతున్నారు. మనము చాలా పనులు ఉన్నాయి, మధ్య చదువులేదు త్వరగా అన్నట్టుంది. ఎంతమంది పెద్దోళ్ళు సీరియస్గా వర్క్లో ఉన్న ఇంజనీర్స్ ఎంతోమంది వింటున్నారు కనుక జాగ్రత్త. దీని విలువ ఇప్పుడు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కొంత వయసు మళ్ళిన తర్వాత తెలుస్తుంది మనం ఎలాంటి జ్ఞానం మాట్లాడుకుంటున్నాము. సరే, యేసు ప్రభువుని మనం వెంబడించాలి అంటే 3 సూత్రాలు ఉంటాయట. ఆ 3 సూత్రాలు ఏంటంటే, ఒకటి ఆయనకు యొద్దకు వచ్చేది మొదటి సూత్రం అట. ఏంటి? ఆయన యొద్దకు వచ్చేది మొదటి సూత్రం. రెండవది యొద్దకు వచ్చిన వాడు ఆయన చెప్పేది వినడం, రెండవ సూత్రం. మూడవది అత్యధిక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన యొద్దకు రావడం మొదటిదైతే, ఆయన చెప్పింది వినడం రెండవది అయితే, ఆయన చెప్పింది విని పూర్తిగా ఆయన వెనకాల వెంబడించడం మూడవ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు ఈ 3 స్టేజ్ల్లో మనం ఎక్కడున్నాం చెప్పండి? మొట్టమొదట ఆయన వద్దకు వచ్చేసాం, ఆయన నమ్మామంటే ఆయన వద్దకు వచ్చేసాం. రెండవ స్టేజ్ ఏంటి చెప్పండి? సండే వింటాం. మూడో స్టేజ్కి ఇంకా మనం వెళ్ళామా లేదా చెప్పండి? మూడో స్టేజ్ అంటే ఏంటి? సమస్తము వదిలి ఆయన వెంబడించడం. అది మన వల్ల అవుద్దా? లింగు మనకి ఎట్టగదకు రమ్మంటే రాలేదు. అలాంటిది పూర్తిగా సేవకి కొన్ని విషయాలు పక్కన పెట్టి పూర్తిగా ఆయన వెంబడించడం అనేది జరిగే కార్యమా?
ఈ 3 స్టేజ్లోనే ట్రబుల్ అవుతున్నాడు ఆ ఉత్తమ కుమారుడు లేదా ఆ యవనస్తుడు. అంటే ఆయన యొద్దకు వచ్చాడు, బాగానే ఉంది, ఆయన చెప్పింది విన్నాడు, బాగానే ఉంది, కానీ ఏ స్టేజ్ దాటి రాలేకపోతున్నాడు. చాలామందికి యేసుప్రభువుని నమ్ముతారు, వాక్యాలు వింటారు, ఆదివారం చర్చికి వచ్చి కూర్చుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ సాక్రిఫైస్ అనే విషయంకి వచ్చేసరికి చెప్పండి అదొక్కటే మనకు సెట్ అవ్వదు. ఎందుకో రాలేకపోతున్నానన్నయ్య, ఎందుకో ఉండలేకపోతున్నానన్నయ్య, ఎందుకో టైం కుదురుతలేదన్నయ్య, ఎందుకో అని ఈ అన్నయ్య గొడవ ఎక్కువైపోద్ది మనకి. అలాగని ఇలాగని అంటే ఈ బ్యాచ్ అందరి కోసం చెప్తున్నాడు చూడండి. ఆ తమ్ముడు చెప్తాడు మనకి, ఏ తమ్ముడు యవనస్తుడు ఉన్నాడు అక్కడ, ఏమని చెప్తున్నాడు చూడండి. అందుకు ఆయన, మంచి కార్యములు కూర్చుని నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు అక్కడే, నీవు జీవములో మంచి కార్యం కూర్చొని నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నన్ను అడగొద్దని కాదు. చాలామంది తిక్కలోళ్ళు బైబిల్ చదివి ఏమన్నారంటే, నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఇక్కడ ఉండేవాళ్ళండి తిక్కల సెంటర్లు అయిపోయినాయి. మా ఊర్లో ఒకటి ఉంటే దీని శాఖ పోయింది. వాళ్ళు ఎవరంటే దావా ప్రచారికులు అంటారు. దావా ప్రచారికులు అంటే కొంతమంది ఉన్నారులే, ఏంటంటే ఈ ఇస్లాంలో మళ్ళీ దుర్బోధ, అందరు ఇస్లాం ఒకలా ఉండరు, ఇస్లాంలో కొన్ని దుర్బోధలు చేసేవాళ్ళు ఉన్నారు, బైబిల్ పడి ఏడిసేవాళ్ళు. వాళ్ళు అడిగేవారు ఈ సందర్భం చూసి, ఏమని, ఇదిగో యేసుక్రీస్తు వారు ఏమన్నారు, దేవుడిని ఒక్కడిని అడగమన్నాడు, నన్ను అడగొద్దన్నాడు, కాబట్టి ఈయన దేవుడు కాదనేగా అన్నారు. ఇటు రెఫరెన్స్ చూపించి, అప్పటికే దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు కాబట్టి ఆ నోటుతో వాదించేసిన వాళ్ళు. ఏమని వాదించంటే ఆల్మసీదుల్లో కూర్చుని ఆ రోజున ఇచ్చిన ఆన్సర్ నాకు ఇప్పుడు గుర్తుంది. మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే అడగొద్దని కాదు, నన్నే ఎందుకు అడుగుచున్నావని అంటే నువ్వు నన్ను సరిగ్గానే గుర్తించావు అని దాని అర్థం. నన్ను ఎందుకు అడుగుచున్నావంటే ఇంతమంది నీకు బోధకులు తెలుసు, పరిచారకులు తెలుసు, అన్నీ తెలుసు, అందరు తెలుసు, నన్ను ఎందుకు అడుగుచున్నావు అంటే నువ్వు ఏ ఫీలింగ్తో అడుగుతున్నావు. మంచివాడు ఒక్కడే దేవుడని నీకు తెలుసు, దేవుడు ఒక్కడే మంచివాడని తెలిసి నువ్వు తెలిసినా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావంటే నువ్వు ఏ సెన్స్లో నన్ను చూస్తున్నావని, అంతేగాని నన్ను అడక్కు నేను దేవుడిని కాదని దాని అర్థాలా. అందుకే అడగాల్సిన వాడిని అడుగుతున్నావు, కానీ నువ్వు అడిగే దృక్కోణం ఎలాంటిది అది నీకన్నా అర్థమవుతుందా అని దాని అర్థం. అందుకే అడుగుతున్నాడు, ఒక విషయం అడుగుతున్నా నీకు చెప్పు, కొన్ని నువ్వు పాటించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్షి పలకకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలంటే ఆ అబ్బాయి అన్నాడు ఏమని, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్, కొత్తగా ఇంకేమని చెప్పండి అంటే చిన్నప్పటి నుంచి ఏం ఆడలేదంటండి. మన చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడమా, చిన్నప్పటి నుంచి భయం లేని మొండికాయలు ఎంత చెప్పినా అది గొడిసిపిండాలి. భయం లేని ఎంత గొడిసిపిండాలంటే ఎంత వాక్యం విని ప్రభరాత్రి భోజనం తీసుకుని టాప్ మన అబద్ధం ఆడేస్తాం మనం అంటే అది అంట నీకు ఎంత భయం లేదండి నీకు. కానీ చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడలేదంటే ఎంత కమిట్మెంట్ ఉన్న అబ్బాయి అండి. చిన్నప్పటి నుంచి ఏ విషయాలు అంటే పొరుగు వాడిని దాచించడం కానీ ఇంకా విషయం చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనకు వర్తించి ఇంకా మనకు వయసు రాలేదనుకోండి, ఈ వ్యభిచారము లేదా ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు స్టూడెంట్స్ కనుక ఇవన్నీ మీకు వర్తించడం అనుకోండి. అన్నిటికన్నా గొప్ప మాట ఏంటో తెలుసా, తల్లిదండ్రులను సన్మానించడం. అడుగుతాను ఎన్నిసార్లు ఎదిరించారు చెప్పండి, ఎన్నిసార్లు లింగలింగం అంటే 10th అయ్యేసరికి ఏమంటాను చెప్పండి, నీకేం తెలీదు అంటాం. ఎవరిని? అలా అమ్మనే. వాళ్ళ డాడీని ఏమంటుంది, నీకేం తెలియదు డాడీ. ఫ్రెండ్స్ వాళ్ళు అలా మీరు అలా అనకూడదు, మాకు తెలుసు సర్కిల్ అలా మెయింటైన్ చేయాలో. ఇవన్నీ ఎంత సోది కబుర్లో. వాళ్ళు చెప్పే మంచిని కూడా ఎదిరిస్తాం. సారు కాస్త ఎదిరించేసి కొడుకులు ఉన్నారు తెలుసా. ఎవడిగా ఈ సారు ఈరోజు నీకు ఆదివారం సారుగా వస్తారా అన్నాడు. ఆదివారంలో సారుగా అయ్యకూడదు, మరి రాజ్యాంగంలో రాశారు ఇడికి. ఆదివారం ఎవరైనా సారుగా వస్తారు ఆదివారం అని అడిగాడట. ఎన్ని గొడవలు అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఎదిరించలేదు. చదువుకున్నట్టు చదువుకున్నావా, వాళ్ళు చెప్పినట్టు చదువుకున్నావా, నువ్వు మంచిగా చదువుకుని ఈ గోలు కొట్టరంటే నేను అలాగే వెళ్ళను, నేను హెచ్ఈసీ తీసుకుంటాను అన్నా, నేను అలాగే వెళ్ళను, నేను సిఈసీ తీసుకుంటా అన్నా, నేను అలాగే వెళ్ళను, నా గోలు వేరు, నాది అదే. నేను సూపర్గా ఆ సబ్జెక్టులో ఒకటి మొత్తం అవగొట్టుకుంటే ఐటీఐలో కూర్చున్నాం. కొంతమంది ఉన్నారులేండి బ్యాచ్. పోనీ అదన్నా ఏంటంటే ఏమీ లేదు, చెప్పిన మాట వింటారా, అలా కాదమ్మా, ఇలా చెయ్యమ్మా, ఇలా మాట్లాడకమ్మా అంటే వినే ఆడపిల్లలు ఉన్నారా, వినే మగపిల్లలు ఉన్నారా. కానీ అబ్బాయి చూడండి ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని డౌన్ చేయలేదట, ఆనర్ చేశాడట, గౌరవించాడట, సన్మానించాడట. వాళ్ళ తల్లిదండ్రుల సమాజం ఎంత ఉత్తమ కొడుక్కి ఇంకేమైనా లోపం. అబద్ధాలు ఆడు, దొంగతనాలు చేయడు, ఎదురువాడు దాసించడు, తల్లిదండ్రులకి అగౌరవంగా మాట్లాడు, వాళ్ళు ఎదిరించి మాట్లాడు. ఇలా ఆ తోడికి పరలోకం వస్తుందా అది చెప్పండి మన కొలతల ప్రకారం. ఇవ్వకూడదా చెప్పాలి. అబద్ధాలు ఆడు, దొంగతనాలు చేయడు, వ్యభిచారం జోలికి పోడు, లవ్వు, చెత్త చెదారాలు, కామత్వం, కామతురత ఇలాంటివి ఏమీ ఉండవు, తల్లిదండ్రులకు అగౌరవంగా వ్యవహరించడు. ఇలాంటి ఉత్తమ కుమారుడికి పరలోకం వస్తుందా రాదా? గుండెలో రాయడిపోయి మాట చెప్పిన రాదు.
అదేంటంటే అది అలాంటి ఉత్తముడికి రావాలి కదంటే రాదు. ఎందుకంటే వచ్చాడు, విన్నాడు, కొన్ని నీతి క్రియలు పాటిస్తున్నాడు, కానీ 3వ స్టేజ్ ఒకటి ఉంది. ఆటుతో పాటు అంటే ఇవన్నీ పాటిస్తూ మరొకటి చేయాలి. అబద్ధం ఆడకుండానే, దొంగతనం చేయకుండానే, తల్లిదండ్రులను గౌరవిస్తూనే, ఉత్తమ క్రియ జరిగిస్తూనే 3ఒకటి అవుతుంది. ఈ క్రియ కాదు, 3వది ఏంటో తెలుసా? అన్నిటికన్నా ముఖ్యమైనది నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటూనే క్రీస్తు అనే వ్యక్తికి నువ్వు లోబడాలి. అది చేస్తే కానీ నీ మంచి నిన్ను చెప్పండి రక్షించదు. నేను అబద్ధాలు ఆను ప్రభమ్మ, నాకు ఇవ్వకపోతే పరలోకం ఎవరికతావు అంటే, నీలాగా అబద్ధాలు ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళకి ఎవరు ప్రభా నేను ఏ దొంగతనం అంటే, నీ నీతి క్రియలు నేను రక్షించు, నీ ధర్మశాస్త్ర క్రియలు నేను రక్షించు, నీ ఉత్తమ క్రియలు నేను రక్షించు. అందుకే ప్రభు అన్నాడంటే, నువ్వు వచ్చావు, విన్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? నీ ఆస్తి అమ్మి చెప్పండి నువ్వు బీదలకు ఇవ్వాలి. అప్పుడు వచ్చి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించాలి. 3వది ఏంటి చెప్పండి? వచ్చావు, విన్నావు. 3వ స్టేజ్ ఏంటి చెప్పండి? నీ దగ్గరున్నది ఇచ్చేసి నన్ను వెంబడించాలి. అంత బాగుంది, బాగున్నాడు. ఖర్చు లేని పనులు ఏంటి చెప్పండి? అబద్ధాలు ఖర్చు అవుద్దా? అబద్ధాలు ఖర్చు అవుద్దా? ఎదురువాడు దాచించడం ఖర్చు అవుతుందా? తల్లిదండ్రులు సన్మానించడం ఖర్చు అవుతుందా? ఖర్చు లేనివన్నీ ఆశ్రయించాడండి. దేవుని కోసం రూపాయి ఖర్చు పెట్టరా అంటే అదొకటే నాకు నచ్చట్లేదండి. అంటే ఈ అబ్బాయి అన్నీ బాగానే చేశాడు, కానీ లవ్ ఆఫ్ మనీ, ఆ సిన్ ఉంది చూడండి. ధనాన్ని ప్రేమిస్తున్నాడు చూసారా? అది కూడా చెప్పండి పాపమే. ధనాన్ని ప్రేమిస్తున్నట్టే ధనార్జన, ధనాన్ని ప్రేమిస్తూ ఏమంటున్నాడు? రా, నీకున్నది బీదలకు ఇచ్చి, నీకున్నది బీదలకు పంచిపెట్టి వచ్చి నువ్వు వెంబడించవై అంటే అదొక్కటి చేయలేకపోయాడు. చాలామందికి ఉండే జాడ్యం ఏంటి చెప్పండి? అన్నీ బాగానే వింటారు, అన్ని ప్రసంగాలు బాగానే ఆస్వాదిస్తారు, అన్నీ బాగానే చేస్తారు, కానీ దేవుని కోసం చేద్దాం రా అంటేనే మొండ్ల పొదల్లో పడిపోయినట్టు పడిపోయి ఆ కంపలు లెగనివ్వన్నమాట. ఆ కంప ఏంటి చెప్పిన? ఒక కంప, ఒక ముండ్ల పొద ఏంటి చెప్పిన? ఉద్యోగం. మరొక ముండ్ల పొద ఏంటి చెప్పిన? సంసారం. మరొక ముండ్ల పొద ఏంటి చెప్పండి? సంపాదన. మరొక ముండ్ల పొద ఏంటి చెప్పండి? నా తమ్ముడు కోట్ చేశాడు, పరీక్షలు, వైరాగ్యం. నేను అడుగుతాను, మేము రాయలేదా పరీక్షలు? మేము కొట్టలేదు ఉద్యోగాలు. నేను అడుగుతున్నాను, మేము రాయలేదు పరీక్షలు? నువ్వు దేవునికి టైం కేటాయించాలనుకుంటే, నువ్వు దేవునికి సమయం ఇవ్వాలనుకుంటే సమయం దొరుకుద్ది. దొరికిందే వంకను నువ్వు ఆ వంకను వంక పెట్టుకుంటే ఇదందరికీ జరిగే కార్యము కాదు. అందుకే వినేవాళ్ళు చాలామంది ఉంటారండి, ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ ఆయనతో వెంబడించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమంది చాలా తక్కువ శాతం ఉంటారు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? వెళ్ళరు. ఆయనతో జర్నీ చేసిన వాళ్ళే పరలోకం వెళ్తారు. ఆయనతో వెంబడించే వాళ్ళే అంటే చర్చికి వస్తారంటే వినేవరకే ఉంటారు, కార్యాలు చేసే వరకు ఉండరు. అందుకే శిష్యులకు టెన్షన్ వచ్చి ఒక మాట్లాడుతున్నారు, ఏమని? అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ, మరి ఎలా వ్యసనపడ్డాడు ఏటో రికార్డ్ చేయలేదు, మరి ఎలా ఫీల్ అయిపోయాడో. అంతా ఉండొచ్చు కానీ దేవుని కోసం డబ్బులు ఇచ్చేయడం ఏంటండి అని ఉంటాడు. ఇవ్వచ్చు కానీ దేవుడి మీద ప్రేమ ఉంటే చాలు, కానీ ఆస్తులంతా ఇచ్చేసి సేవ మరి వింటున్నాం కదని ఏం ఆడుకున్నాడు ఏటో, ఎన్ని మాట్లాడేసాడేటో, ఎన్ని అన్నాడు ఏంటో, ఎన్ని మాటలు మాట్లాడాడో, ఇవన్నీ మాట్లాడుకుంటూ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరి ఏం వ్యసన పడ్డాడో, నేను ఎంత బాగా ఉత్తమంగా నేను పాటిస్తాను, ఇంకా నాకు కొద్ది అంటాడు ఏంటని అనుకున్నాడో, మరి ఏం మాట్లాడుకుంటూ తెలియదు, కానీ మొత్తం మీద వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటే డబ్బు కోసం దేవుడినైనా వదిలేశాడు తప్ప చెప్పండి డబ్బు మాత్రం వదలలేదు. దేవుడినైనా పక్కన. అందుకే మనం కూడా చూడండి, ఈ అబ్బాయిని చదువుతుంటే మనం కూడా కనబడతాం. అవసరమైతే దేవుడిని వదిలేస్తాం, అవసరమైతే చచ్చి ఎగ్గొట్టేస్తాం, అవసరమైతే అంటే మన సొంత కార్యాల కొరకు ఏదైనా చేస్తాం, కానీ దేవుని కార్య కొరకు అన్నీ మనం వదులుకుంటామా? నేను కొంతమందిని చూస్తుంటానండి, చాలా సింపుల్గా ఎంత సింపుల్గా టక్కుమని అబద్ధం ఆడేసి టక్కుమని వెళ్ళిపోయి టక్కుమని ఎవరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది, నువ్వు సడన్గా ఎందుకు మాయమైపోయారంటే పెద్ద కారణం ఏం చెప్తాడు అనుకుంటా. నేను ఏం కారణం చెప్పినా హెలికాప్టర్ పడిపోయింది అన్నాడు చెప్తాడేమనుకుంటాను. నేను కారణం ఏం చెప్పడు అంటే వెళ్ళిపోదు, నువ్వు రంప్ చేసిందని ఈ ముక్కులోంచి వెళ్తుంది గాలి, ఈ ముక్కులోంచి వెళ్ళట్లేదు, అది ఆ ముక్కు కూడా మూసిపోవాల్సింది, చచ్చిపోద్ది అర్థం రూపా. అరే నేను అంటున్నాను బాధ్యతలు ఉండవు, కొంతమందికి అడుగుతున్నారు బాధ్యతలు ఉండవండి టక్కమని. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడు పడతాడు చేయలేడండి శిష్యరకం, ఎవడు పడితే ఆయన వెంబడించలేడండి. కొన్ని కమిట్మెంట్లు ఉంటే వాళ్ళు మాత్రం ఉండగలరు. అలానే ఉన్నాడులేండి, చెప్పకూడదు పేరు,
ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందంటే హాస్పిటల్ అంటే నాకు తిక్కలు వేసిపోతుంది. హాస్పిటల్ ఏం చేస్తావు, నువ్వు ఐసీయూలో కూర్చొని కోస్తావా? నేను చెప్తున్నాను, నేను చెప్పకూడదు, ఇలా పౌరుషం రావాలని చెప్తున్నాను అండి. నా భార్య హాస్పిటల్లో ఉంది, మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నారు, అందరూ హాస్పిటల్లో ఉన్నారు. అంతమంది హాస్పిటల్లో ఉన్నా నేను మెసేజ్ చెప్పాలి. ఇప్పుడు నా భార్య హాస్పిటల్లో ఉందని నేను మెసేజ్ ఆఫీస్ వెళ్ళిపోతే నా శిశిరేఖం అనిపించుకుంటుందా? ఆవిడ కన్నప్పుడైనా వదలలేదు. దేవుని సేవ నాకు అంటుంది, ఇవి నెల తీసుకెళ్ళి నేను ఇలా సేవకి వెళ్తాను. నేను దగ్గరుండి ఏం చేస్తాను, నేను పురుడు పోతానా చెప్పండి? జరిగే కార్యాలు జరుగుతాయి, కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి, అవి వదలాలి. శాఖ అక్కడే తెలుస్తావు నువ్వు, అక్కడే అర్థమవుద్ది. ప్రతి దానికి ఇంత 2 వారాలు 3 వారాల నుంచి సెమినార్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఏవి కమిట్మెంట్లే వెంబడించేది, ఏదో ఒక వంక, ఏదో ఒక డొక్కు కారణం, ఏదో ఒక వంకలు నడుతున్నాను. ఏం చేస్తావు వంకలు పెట్టుకుని? ఇదే కారణం నువ్వు నాకు చెప్తున్నావు, ఇతనికి చెప్తావు, తమ్ముళ్ళు చెప్తారు, ఎవరికో చెప్తావు. దేవుని చెప్పగలవా? ఆ కారణాలు దేవునికి చెప్పగలమా? దేవునికి చెప్పలేము. దేవుని దగ్గర సెట్ అవ్వదు. ఎందుకంటే మన కారణాలు మనుషులు కనుక మనం చెప్పేస్తున్నాం, కానీ దేవునికి చెప్పగలమా? మన వైరాగ్యం ఒకటే, మన లెగసీ ఒకటే, మన కార్యాలు ఒకటే, మన గోల్స్ ఒకటే. దేవుణ్ణి వెంబడించాలి. ఆ దేవుని వెంబడించేటప్పుడు ఏ పొదడ్డొచ్చినా, ఏ శ్రమ అడ్డొచ్చినా, నాకు ఈ శ్రమ పెద్ద అడ్డేం కాదు, ఎందుకంటే నేను ఆయన్ని వెంబడించినా నాకు ఏ దడ్డొచ్చినా సరే నేను వదిలి వెళతాను. ఈ కన్ఫామ్ అవ్వాలండి, ఇది ఫిక్స్ అవ్వాలి. అందుకే అబ్బాయి చేయలేకపోయాడు, డబ్బుని ప్రేమించాడు, ధనాన్ని ప్రేమించాడు, అందుకే వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అంటే దేవుడి కన్నా ఈ సంపాదన ఎక్కువైపోయింది. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి, డబ్బుని ప్రేమించడం అనేది తప్ప ఒప్ప అనేది విషయం పక్కన పెడితే, డబ్బు అనేది ఉండడం తప్ప మంచిదా రైటా? డబ్బు అసలు అడుగుతున్నాను, డబ్బు అనేది తప్పు కాదా, లేదా డబ్బు ఉండడమే తప్ప? డబ్బు అనేది ఉండడం తప్పేం కాదండి, వస్తువులు ఉండడం తప్పేం కాదండి, వ్యక్తులతో సహవాసం తప్పేం కాదండి. కానీ ఆ డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది చూసావా, అది తప్పు. వస్తువులు ఉండడం తప్పు కాదు, మాట్లాడితే రాకుండా అత్తమాల బండి దొరుకుతావు చూసావా, వస్తువులు. కొంతమందికి సెమినార్కి వచ్చినా బండి దొరుకుతాడు, ఎక్కడికి వెళ్ళినా బండి దొరుకుతాడు. కొంతమంది వర్షంలో బండి తడిసిపోద్దని మీటింగ్లు రారు తెలుసా? నీ బండి నువ్వు తగలట్టు నువ్వు అడుగుతున్నాను. బండి పాడైపోద్దని మీటింగ్స్ రాడట. అడుగుతున్నాను, వస్తువులు గుర్తుపెట్టుకోండి. వస్తువును ప్రేమించు, వస్తువును ఉపయోగించు. కానీ వస్తువు మీద వ్యామోహం ఎక్కువైందో అదే నేను క్రీస్తుని వెంబడించకుండా ఆపేది. ధనం ఉండొచ్చు, ధనం మీద వ్యామోహం ఉండకూడదు. వస్తువులు ఉండొచ్చు, వస్తువు మీద వ్యామోహం ఉండకూడదు. అందుకే శిష్యులు ఆశ్చర్యపోయారు, ఇలాగైతే ఎవడి వల్ల అవుద్ది? పాత నిబంధనలో డబ్బున్న భక్తులు లేరా? అబ్రహాం లేడా? డబ్బున్న భక్తులు లేరా? యెషయా గారు లేరా? పెద్ద భక్తులు లేరు? చాలామంది డబ్బులు ఉన్నారు. దావీదు గారు డబ్బున్న ఆయన కదా, ఎందరో భక్తులు ఉన్న డబ్బు ఉన్నవారు. మరి అందరూ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బుని చెప్పండి ప్రేమించలేదు. ఉన్నా కానీ పరలోకం వైపు చూసి, పునాదులు గల పట్టణం వైపు చూసి, ప్రభు మాకు దీని మీద కన్నా చెప్పండి దాని మీద ప్రేమ ఎక్కువ ఉందన్నారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, నీలాగా నాలాగా కాదు. మనకి చిన్న బిజినెస్లకే మనం దేవుని పని ఎగ్గొడతాం, చిన్న విషయాలకే దేవుని పనులు ఎగ్గొడతాం. కానీ వాళ్ళంత బిజీ షెడ్యూల్లో ఉన్న దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు. అందుకే శిష్యులు అడుగుతున్నారు ఏమని చూడండి, యేసు తన శిష్యులను చూసి, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట, ఇలాంటి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు అబ్రహాం ఉన్నాడు, ధనవంతులు భక్తులు ఉన్నారు, ధనవంతులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి ధనం మీద ఇష్టం లేదు. వాళ్ళకి ధనం మీద కన్నా ధనం ఇచ్చినా దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది. డబ్బా దేవుడు అని అడిగితే దేవుడే అంటారు, కొడుకా దేవుడు అని అడిగితే కొడుకు కన్నా దేవుడే అంటారు, బంధువులా దేవుడు అంటే బంధువుల కన్నా దేవుడు అంటారు, స్నేహితులా దేవుడు అంటే స్నేహితుల కన్నా దేవుడు అంటాడు. ఇదిగో మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీ పనులు, మీ ఇంపార్టెంట్ వర్కుల కన్నా దేవుడా మీ వర్క్ అని అడిగితే దేవుడనే అంటారు. మనమే ఇలాంటి కుర్రోళ్ళు ఆడేవారు, మన అబద్ధాలు ఆడం, థియేటర్లకు పోం, ఏ తప్పుడు పనులు చేయం, వ్యభిచారాలు చేయం, ఏమీ చేయం, చక్కగా వింటాం. కానీ నొప్పి ఎప్పుడు వస్తుంది చెప్పనా? రారా సిట్టు కన్నా అంటేనే వచ్చేస్తుంది మనకు నొప్పి. అన్నీ వదిలేసి రా దేవుని పని చేద్దాం రా అంటే అదొక్కటే నచ్చదు. మేము వినడమంటే నెంబర్ 1 స్టూడెంట్స్ మేము వినడంలో, మేము దగ్గర కూర్చోవడం అంటే నెంబర్ 1 స్టూడెంట్స్ మేము కూర్చోవడంలో ఇబ్బంది లేదు, వినడంలో ఇబ్బంది లేదు. కానీ ఏదో ఒకటి చేయమంటేనే మాకు ఇబ్బంది వస్తుంది అంటున్నారు. అందుకే చూడండి, ఆ అబ్బాయి కూడా మనలాగా కనబడుతున్నాడు. ఈ అబ్బాయిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట
దుర్లభమని మీతో చెప్తున్నాను. ఇక్కడ ధనం ఒకటే కదండి, చాలా వివరణలు ఉన్నాయి. ఇక్కడ ధనమే కాదు, ధనాన్ని వ్యామోహించిన వాడు పరలోకానికి పోడు, వస్తువుల వ్యామోహం ఉన్నవాడు పరలోకానికి పోడు, ఇక ఏ వ్యామోహాలు ఉన్నవాడు కూడా పరలోకానికి పోడని ప్రభు ఉట్టంగిస్తూ ధనవంతుడు ఆ యొక్క సందర్భంలో ఇది నిత్యముగా చెప్తున్నాను, దేవుణ్ణి వెంబడించకుండా అడ్డగించేది ఏదైనా అది మీ ఆత్మీయ జీవితానికి ప్రమాదమే. కానీ ఈ అబ్బాయి జీవితంలో ధనవంతుడు కనుక ఈ ధనమే అబ్బాయికి ఆటంకం అయిపోయింది. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆటంకం అయిపోతుంది, ఒక్కొక్కడికి ఒక ఇబ్బంది అవుతుంది. అప్పుడు శిష్యులు అన్నారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిబెజ్జంలో ఒంటి దూరుట సులభమని మీతో చెప్తున్నాను. సూదిబెజ్జంలో ఒంటి దూరడం అంటే జరిగే పని కాదని చాలామంది ఏమంటే దూరతుందిలే సూదిలోకి ఒంటి అన్నారు. అలాగే ఎలా దూరుతుందంటే శుక్రంగా ఉన్నప్పుడు దూరేస్తుందట. అన్నీ అడుగుతున్నాయండి, ఉన్నదాన్ని చదవరండి తినంగానే. ఎప్పుడు వెళ్తుందంట అంటే సూది బెద్దంలో దూరుడు సులభం అన్నాడంటే దూరుతుంది. ఎప్పుడు దూరుతుంది బాగా సీరియస్గా ఆలోచించారట. ఎప్పుడు దూరుతుంది అంటే శుక్రకంగా ఉన్నప్పుడు దూరుతుందిలే అన్నాడు. అసలు దాని టెక్స్ట్ అదండి. ఇంకొకటి ఏమంటే సూదిబద్ధంలో చూడడం అంటే జాగ్రఫికల్గా యెరూషలేములో సూది లాంటి ఒక బెజ్జం ఉంటుంది, నిజంగానే ఉంటుందిలేండి. సూది లాంటి ఒక బెజ్జం ఉంటుంది, ఈ యెరూషలేము గోడ ఉంటుంది చూసారా, ఆ సూది లాంటి బెజ్జం ఉంటుంది. అందులోకి గొర్రెలు మనుషులు మాత్రం వెళ్తారు, లేదా సూది బెజ్జం అంటే మనుషులు లేదా గొర్రెలు లాంటివి ప్రవేశించడానికి. దాని పక్కన ఈ సూది బెజ్జం ఉంటుంది, ఆ సూది బెజ్జంలోకి ఒంటి వెళ్ళదు, కానీ ఒంటి వెళ్ళిపోద్దులే అంటే ఆ బెజ్జం కోసం చెప్పి సరేలే ఇవన్నీ వదిలే. కానీ అక్కడ టెక్స్ట్ అది కాదు. టెక్స్ట్ ఏంటో తెలుసా, సూది బెద్యంలోకి ఒంటి దూరదన్నది ఎంత అసాధ్యమో, నా మాటలు అర్థమవుతలేదు. సూది బెద్యంలోనికి ఒంటి దూరదన్నది ఎంత అసాధ్యమో, ఈ డబ్బు ఈ వ్యామోహాలు ఉన్నవారు కూడా పరలోకానికి వెళ్ళరన్నది కూడా అంతే అసాధ్యం. సూదిలోకి ఒంటి దూరతదన్నది సాధ్యమైతే చెప్పండి, పరలోకానికి వ్యామోహాలు ఉన్నవారు కూడా వెళ్తారన్నది కూడా చెప్పండి అంతే సాధ్యం. ఇది జరగదని నీకు అర్థమైతే అది కూడా జరగదు. అది దానికి అక్కడ మనకు అర్థమవలసిన పోలిక అది. అంటే ధనవంతుడు అన్నవాడు, వ్యామోహాలు ఉన్నవాడు, ఇదిగో ఏదైతే లోకాసులతో కొట్టుకున్నవాడు వాడు పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. అది జరిగే కార్యక్రమం కదా. అందుకే చెప్తున్నాడు, ఒంటైనా సూది బెజ్జంలో ఒకవేళ వెళ్ళొచ్చాము కానీ వీడు మాత్రం వెళ్ళడం వల్ల రివర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇదైనా వెళ్ళిపోవచ్చు కానీ ఆడు మాత్రం వెళ్ళి ఏదో గింటేచ్చా యెరూషలేము గోడలో నుంచి, కానీ వీడు మాత్రం. ఎందుకంటే చాలా కష్టం, వ్యామోహాలు ఉన్నవారు దేవుని వెంబడించడం అనేది చాలా కష్టం. అందుకే కిందకి అడుగుతున్నాడు, శిష్యులు ఈ మాట విని ఎందుకు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు? ఎందుకు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు చెప్పండి. రెండు విషయాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి పాత నిబంధన విషయాలన్నీ తెలుసు, ఎవరెవరు భక్తులు ఎవరెవరు డబ్బులు ఉన్న వాళ్ళు. రెండో విషయం ఏంటి తెలుసా, ఇంత చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాయి ఇతగాడే వెళ్ళడంటే ఇక మా సంగతి ఏంటి, అంత పెద్ద డౌట్ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే సమస్తము వదిలొచ్చారు, ఆయన దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చారు, మనుషులను బట్టి ఎలా చేస్తా అన్నారు, ఇవన్నీ ఊహించుకుని వాళ్ళ పిక్చర్లోంచి అడుగుతున్నారు. అరే ఇన్ని పాటించినోడు ఇతగాడే వెళ్ళడంటే రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి? అందుకే మిక్కిలి ఆశ్చర్యంతో అడుగుతున్నారు. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఎందుకంటే ఇన్ని పాటించిన వాడికే రక్షణ లేకపోతే, ఇన్ని అవలంబించిన వాడికే రక్షణ లేకపోతే మరి ఎవడు రక్షింపబడగలడు? అప్పుడు యేసు వారిని చూసి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. కొంతమంది ఏమన్నారంటే జాగ్రత్తగా వినండి, ఏంటట ఇది మనుషులకు అసాధ్యమే కానీ చెప్పండి దేవునికి సాధ్యం. ఏదికి మనుషులకు అసాధ్యము, ఏది దేవునికి సాధ్యం? టెక్స్ట్ మర్చిపోవద్దు. ఏది మనుషులకు అసాధ్యము, ఏది మనుషులకు సాధ్యము? పరలోకానికి మనుషులు ప్రవేశించడం అనేది చెప్పండి అసాధ్యం. ఈ టెక్స్ట్లో ఈ విధి విధానాల్లో ఈ ధనవంతులు పరలోకానికి ప్రవేశించడం అనేది మనుషులకు అసాధ్యం. మరి ఎవరికి సాధ్యం? దేవుడికి సాధ్యం. ఇప్పుడు మనం పరలోకం పోవాలంటే మరి ఎలా ఉంటే పరలోకం వెళతాం అని ప్రశ్నించి ఏమన్నారంటే, మనం దేవుళ్ళు అయిపోవాలంట. ఏమైపోవాలి? ఈ ఏదైనా చోట్ల ఎలాగ అయిపోదామని దెయ్యాలు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంట, ఈ దెయ్యం కూడా సంఘాల్లో బాగా తిరుగుతాడండి. మీకు బైబిల్ అర్థమైతేనే టక్కన దొరుకుతాడు వాడు. ఏదైనా తోటలో కూడా వాడు వచ్చి ఏమన్నాడంటే మీరు దేవుళ్ళు అయిపోతారన్నారు. ఇప్పుడు కూడా మనం పరలోకం వెళ్ళాలంటే ఏమైపోవాలట? అదే దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి సమస్తము సాధ్యం అంటే మూలంలో ఏముందో తెలుసా? విత్ గాడ్ అని ఉంటుంది. విత్ అంటే ఏంటండి? తో అని. ఎవరితో?
నువ్వు దేవునితో ఉంటేనంటే నీ ధనము, నీ బలము, నీ యొక్క సామర్థ్యము అన్నిటినీ వదిలి దేవునితో ఉంటేనే పరలోకానికి వెళతావు. అంటే దేవునితో ఉండాలి. వినేవారు వెళ్ళరు, కూర్చున్నవారు వెళ్ళరు, ఆయన దగ్గరకు వచ్చిన వారు వెళ్ళరు, వినేవారు వెళ్ళరు. మరి ఎవరు వెళ్తారు? ఆయనతో. అంటే ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనను వెంబడించిన వారు, ఆయన కొరకు అన్నీ వదిలిన వారే వెళతారంటే మరి అబద్ధాలు ఆడతలేదు, దొంగతనాలు చేయట్లేదు, ఇవన్నీ చేయలేదు అంటే వీళ్ళంతా ఈ నీతి క్రియలను బట్టి ఎవ్వరు నిత్యత్వానికి కాదండి. ఆయనతో ఉండాలి. నువ్వెన్ని చేసినా ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండి నీ ధనాన్ని ఖర్చు చేయాలి, ఆయనతో ఉండి నీ నాలెడ్జ్ ఖర్చు చేయాలి, ఆయనతో ఉండి నీ బలాన్ని ఖర్చు చేయాలి, ఆయనతో ఉండి నీ సంసారం టైం కూడా ఆయనకి ఇవ్వాలి, ఆయనతో ఉండి నీ పిల్లలకి ఇస్తున్న లవ్ కూడా ఆయనకి ఇవ్వాలి, ఆయనతో ఉండి నువ్వు సమస్త కార్యాలు చేయాలి. ఆయనతో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడివి. ఇది చేయమన్నాడు ఆ కుర్రాడు, చేశాడా? నీతో ఉండను కానీ డబ్బుతో ఉండను పోయాడు, నీతో ఉండను కానీ మా ఇంట్లో ఉండను పోయాడు, నీతో ఉండను కానీ జస్ట్ వింటాను, నీతో ఉన్ను నీ దగ్గరకు వచ్చి వినేసిపోతాను అన్నాడు. వినేసిపోయేవాడు ఎవడికి కావాలి? వినేసిపోయేవాడు కాదు, బాగుందని సబ్జెక్ట్ చెప్పుకుని వెళ్ళిపోయేవాడు కాదు, ఆయనతో ఉండేవాళ్ళు కావాలంటే ఆయన వెంబడించాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఆయన వెంబడిస్తే ఎలా ఉంటుంది? ప్రతి దినము చెప్పండి సిలువెత్తుకోవాలి. మాటలు, ఇబ్బందులు, సమస్యలు, బయటికి వెళ్ళినప్పుడు వెలివేతలు ఎన్నో జరుగుతాయి. నీకు ఏంట్రా, ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, నీ ఉద్యోగం పోవడం అవసరంరా దేవుడి కోసం అంటే గుర్తుపట్టండి, కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, పోయేంత ప్రమాదం కూడా వస్తుంది. అయినా నువ్వు నిలబడాలి. నిలబడతావా? నిలబడము. మనం దేవునితో ఉండడం అంటే మాటలు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవునితో సహవాసం అంటే మాటలు కాదు, ప్రభుతో పాటు మనం సహవాసం చేయడానికి మాటలు కాదు. చాలా నువ్వు వదులుకోవాలి. నేనేం వదులుకోనండి, నేను సండే వస్తానండి, అన్ని ఎపిసోడ్లు వింటానండి, నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతాను, కానీ అదొక్కటే నేను ఏ సాక్రిఫైస్ చేయకుండా ఉండలేనంటే గుర్తుపెట్టుకో, నీవెప్పటికీ వాటిని జయించలేవు. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, సినిమాలు చూడకూడదని తెలుసనియా, కానీ చూడకుండా ఉండలేకపోతున్నానని, జయించలేకపోతున్నానంటే నిన్ను నువ్వు జయించాలి. నువ్వు సినిమాలు చూడకుండా జయించాలనుకోవడం ఎప్పటికీ చేయలేవు. చాలామంది ఏమంటారంటే ఈ డబ్బు వ్యామోహం పోవట్లేదని, ఎలా జయించినా కదా, నిన్ను నువ్వుగా డబ్బు వ్యామోహాన్ని జయించాలంటే అప్పటికీ జయించలేవు. మరి ఎప్పుడు జయించగలవు? నువ్వు డబ్బుని జయించాలన్నా, సినిమాల వ్యసనాలు జయించాలన్నా ఎప్పుడు జయించగలవు చెప్పిన? ఆయనతో ఉంటే జయించగలవు. ఆయనతో ఉంటే నువ్వు డబ్బు వ్యామోహాన్ని జయించగలవు, ఆయనతో ఉంటే నీ సినిమా వ్యామోహాలు జయించగలవు, ఆయనతో ఉంటే నీకు చాలా బలహీనతలు ఉన్నాయి, ఆయనతో ఉంటే అప్పుడు జయించగలవు. చాలామంది అడుగుతారు, నాకు తెలుసన్నా చూడకూడదని, నాకు తెలుసన్నా మాట్లాడకూడదని, నాకు తెలుసన్నా ఇలా చేయకూడదని. మరి తెలిసిన ఎందుకు చేస్తున్నారంటే నువ్వు జయించాలనుకుంటున్నా, కానీ నువ్వు జయించాలంటే ఎప్పటికీ నీ బలహీనతలు నువ్వు జయించలేవు. నీ బలహీనత జయించాలన్నా మళ్ళీ నువ్వు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? అది ఇప్పుడు చెప్పండి. నిత్యత్వానికి వెళ్ళడానికి మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మన వల్ల అవ్వదు. ఈ కార్యక్రమం అంతా ఎవరు చేస్తారు చెప్పినా? మన వెనకున్న దేవుడే చేయాలి. ఇంకా మీకు ఆశ్చర్యపోయే ఒక మాట చెప్తాను. ఒకసారి యోబు గ్రంథం రండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం త్వరగా, యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందలి భయభక్తులు కలిగి బహుమంది పనివారును అతడు ఆస్తి గలవాడు ఉండెను గనక తూర్పు దిక్కున దేశపు జనులందరిలో అతడే గొప్పవాడు ఉండి. ఇప్పుడు బాగా కంపేర్ చేయండి. ఇందాక యవనస్తుడు కేటగిరీ ఎలాంటిదో అది చెప్పాలి, యోబు గారి కేటగిరీ అలాంటిది. ఇప్పుడు యవనస్తుడు కేటగిరీలో యవనస్తుడు వెళ్ళడం అన్నది ఎంత వాస్తవమో భయం వేసిన మాట చెప్పండి. యవనస్తుడు మంచోడు, యవనస్తుడు తప్పు చేయడు, యవనస్తుడు గురించి రాయబడిన మాటలు ఇక్కడ చదువుతున్నా చూడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు. ఇవే క్వాలిటీస్ అబ్బాయికి ఉన్నాయో లేవా? ఎక్స్ట్రీమ్ క్వాలిఫికేషన్ ఏంటి అబ్బాయికి? ఇతనికి ఉన్నది డబ్బులు ఉన్నవారు. ఎవరు? యవనస్తుడు డబ్బులు ఉన్నవాడే,
యోబు గారు డబ్బులు ఉన్నవారే. ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళలేడు అన్నది ఎంత వాస్తవమో, ఇప్పుడు ఇదే కేటగిరీలో ఈ క్వాలిఫికేషన్స్ అనేవి యోబుని దేవుని ఎదుట యథార్థంగా నిలబెడతాయా? కుండలో రాయడిపోతుంది అనుకుంటాను. మళ్ళీ వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఇవే అంటే ఇప్పుడు ఈ లక్షణాలు అదే అబ్బాయికి ఉన్నాయి, ఆ అబ్బాయికి అసాధ్యం అన్నాడు దేవుడు. మరి ఇవే లక్షణాలు యోబుకు కూడా ఉన్నాయిగా. తూర్పు దేశాలు ఆయన చాలా గొప్పవాడు, పైగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు గలవాడు, చెడుదనం విసర్జించిన వాడు, ఇంత బాగున్నాడు. అంటే అబద్ధం చేయడు, నరహత్య చేయడు, దొంగతనం చేయడు, ఎదుటివారు దాసించడు, వ్యభిచారం చేయడు, ఇవన్నీ యోబు కూడా పాటిస్తున్నాడు. మరి యోబుకు కూడా ఆస్తులు ఉన్నాయి. మరి యోబు సంగతి ఏంటి? ఆ అబ్బాయిని దేవుడు ఎలాగైతే వదిలేమన్నాడో యోబులో కూడా కొన్ని దేవుడు వదిలేమని అన్నాడు. మీరు యోబు కన్నా ఎందుకు వెళ్ళినారో చదవండి. యోబుకి బాధ వస్తుంది. ఏమున్నాయో అన్నీ తీసేశాడు. ఏమున్నాయండి? కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఏవైతున్నావో అవన్నీ తీసేశాడా లేదా దేవుడు? ఇవి ఉండకూడదు అనుకున్నాడో లేకపోతే పరీక్షించాలనుకున్నాడు, ఏమనుకున్నాడు, తీసేశాడు దేవుడు. ఆ దేవుడు తీసిన తర్వాత దేవుడు ఇన్ని పరీక్షలు పెట్టకప్పుడు యోబు అంటాడు, నేను పుట్టకపోతే బాగుండు అన్నాడు. మా అమ్మ గర్భంలో ఆ పిండమగా ఉన్నప్పుడు రాలిపోతే బాగుండు, ఆ నెలసరిలో ఆ చీకట్లో నేను రాలిపోతే బాగుండు, మా అమ్మ నన్ను చూడకపోతే బాగుండు, నాకు దినమే లేకపోతే బాగుండు. ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు యోబు గారు. ఇంత జరగకుంటే బాగుండు, చీకటి లేకపోతే బాగుండు, వెలుగు లేకపోతే బాగుండు, ఇవన్నీ నా జీవితంలో లేకుండా ఉంటే బాగుండని ఇవన్నీ మాట్లాడుకున్నాడు యోబు గారు. సరిగ్గా అదే టైంలో దేవుడు వచ్చి, నేను కొన్ని ప్రశ్నలు అడగాలి యోబు అన్నాడు. ఏం ప్రశ్నలు అడగాలి? బాధల్లో ఉన్నాడు, కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, దాసులు పోయారు, అందరూ పోయారు. 38 అధ్యాయంలోకి వచ్చి దేవుడు అంటాడు, నేను కొన్ని ప్రశ్నలు అడగాలి, నాకు ఆన్సర్ చేస్తావా యోబు అన్నాడు. ఏం ప్రశ్నలు అంటే, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడు. ఏంటట? ఏంటి బాధల్లో ఉన్నోడి దగ్గరికి వచ్చి, మీకు ఆస్తులు పోయి, మీ ఇంట్లో చచ్చిపోయి, రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను ఇలా జీకే క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఏమంటారండి? నన్ను ఏమంటారండి? ఇప్పుడు మీరు బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఉన్నారు, ఏదో బాధ ఉంది, ఎవరో చనిపోయారు, ఆ చనిపోయి మీరు బాధలో కూర్చున్నాక అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటే నన్ను ఏమంటారు? ఎక్కడి నుంచి కానీ నువ్వు వెళ్ళలేదంటే నువ్వు ఎందుకు పుట్టావు అని చెప్తాను. అది అనరా? అది ప్రశ్న, అది సందర్భమా? కానీ అనుకుంటాం మనకి సందర్భం కాదు, కానీ దేవునికి సందర్భమే. ఎందుకు యోబుని అంటే, యోబులో మీరు వ్యాఖ్యానాలు కానీ యోబు గ్రంథం కానీ మీరు పర్టికులర్గా చదవండి. యోబులో ఎక్కడో ఒక కోణంలో ఒకటి ఉందండి, లోపల దోబుచ్చులాడేది. ఆ దోబుచ్చులాడేది తెలుసా? నేను మంచోడిని అనుకున్న మంచి కూడా చెప్పండి దేవుని ఎదుట నీతి కాదు. నేను మంచోడిని అనుకున్న మంచి కూడా దేవుని ఎదుట నీతి కాదు. ఆ అనుకునే లక్షణాన్ని దేవుడు బయటికి లాగాలనుకున్నాడు. ఇందాక అబ్బాయికి కూడా ఏంటి? అబ్బాయికి కూడా ఒక అతిశయం ఉంది చూస్తారా? ఇందాక అబ్బాయికి నేను చిన్నప్పటి నుంచి చూసారు, యేసుప్రభువుకి ఎంత రెక్లెస్ సమాధానం అది, చిన్నప్పటి నుంచి చేయట్లేదు అన్నాడు. అంటే యోబు గారు ఆ రెక్లెస్ ఉండకపోవచ్చేమో, కానీ లోపల మాత్రం ఏమని చెప్పండి? తూర్పు దేశాల్లో నాకన్నా మంచోడు ఎవడో లేడన్న ఫీలింగ్ గ్రంథకర్త చెప్పడమే కాదు, చెప్పండి ఆ ఫీలింగ్ యోబుకు కూడా ఉంటుందా ఉండదా? అది కూడా దేవుడికి నచ్చుతుంది. అంటే దేవుణ్ణి వెంబడించడం అనేది చిన్న విషయం కదండి. నమ్మడం వేరు, ఆయన గురించి వినడం వేరు, ఆయనను వెంబడించడం వేరు. యోబులో అది చూడాలనుకోండి, దేవుడు వెంబడించేలా చేయాలనుకోండి. ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు, అది ఎప్పుడు జరిగిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి చెప్పు అంటే యోబుకి ఏం అర్థం అవట్లేదు. పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొని ఇవన్నీ చెప్పు యోబు అంటే, బాధలు ఉన్నోడికి ఇలా చెప్పచ్చు అంటే బాధలు ఉన్నోడికి ఏం రావాలండి? బాధలు ఉన్నోడి దగ్గరికి వచ్చి సర్లే ఏడకలేగి కచ్చీపు తీసుకో అంటే థ్యాంక్ యూ అని దుడుచుకుంటాం. కచ్చీపు ఇవ్వకుండా భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు అన్నాను అనుకోండి, ముందు ఆ శవం పక్కనే మన శవాన్ని పొడుగుబెడతారు వెంటనే. అదో బాధలు ఉన్నోడి దగ్గరికి అంటే మనం అనుకుంటా మాటలు కదా, కానీ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు నీ సర్కిల్లో నీ పిక్చర్లో చూస్తున్నా కానీ యోబు నీకు విషయం చెప్పాలి. నా పిక్చర్లో చూడు, నువ్వేమన్నావు? నేను పుట్టకపోతే బాగున్నాను. నువ్వు పుట్టాలి అంటే, నువ్వు నేల మీద నిలబడాలి అంటే ముందు భూమి ఉండాలి. భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పుట్టుకల కోసం మాట్లాడుతున్నావుగా. మీ అమ్మ చీకటిలో నీవు గర్భంలో ఉండగా పెండముగా రాలిపోతే బాగున్నాను, చీకటి కోసం మాట్లాడావుగా. అసలు చీకటి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? వెలుగు చూడకపోతే బాగున్నావుగా, వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? అసలు ఈ లోకమే చూడకపోతే బాగున్నావు, అసలు ఈ లోకం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా?
ఈ ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతున్నాడు అంటే ఒక మాట దేవుడు పర్టికులర్గా నొక్కి చెప్తున్నాడు. ఎందుకు? ఇవి లేకపోతే బాగుంది, చూడకపోతే బాగుంటుంది. అసలు భూమి పుట్టుక కోసం నీకు తెలుసా? రవ్వంతైన సృష్టింపంతకు మునిపే నువ్వెక్కడున్నావో తెలుసా? చీకటి పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? వెలుగు పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? అంటే నువ్వు లేవు, కానీ ఎవరున్నారు చెప్పు? నీ సమస్య రాకముందే, నువ్వన్నవాడు లేకముందే, ఈ భూమి పుట్టకముందే అన్నిటికీ ముందున్నవాడు ఎవడో తెలుసా? నువ్వు నమ్ముతున్న దేవుడు, నేనే యెహోవానన్నా. భూమి పుట్టినప్పుడు ఉన్నాను, భూమి కదులుతున్నప్పుడు ఉన్నాను, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు ఉంటాను, ఇంకా ఉంటాను, ఎప్పటికీ ఉంటాను, ఎల్లకాలం ఉంటాను. చీకటి పుట్టకముందు ఉన్నాను, చీకటి పుట్టినప్పుడు ఉన్నాను, చీకటి వచ్చినప్పుడు ఉన్నాను, వెలుగు పుట్టినప్పుడు ఉన్నాను, వెలుగు పోయినప్పుడు ఉన్నాను. ఈ వెలుగు రేఖలన్నీ జరుగుతున్నప్పుడు నేను ఉన్నాను. నేను ఆ రోజు ఉన్నప్పుడు ఈరోజు కూడా నీ శ్రమలో నీతో ఉంటానని నువ్వెందుకు అనుకోవట్లేదు? ఆ రోజు ఉన్నాను నేను భూమి పుట్టకముందు. ఆ భూమి పుట్టకముందు ఉన్నవాడిని ఈరోజు అదే దేవుడు నువ్వు నమ్ముతున్నావు. నీ శ్రమలో నీతో ఉండనా నేను? ఈ వెలుగు చూడకపోతే బాగున్నాను. వెలుగు పుట్టకముందే ఉన్నవాడిని, వెలుగు పుట్టినప్పుడు ఉన్నవాడిని, ఆ వెలుగు దగ్గర ఉన్నవాడిని నీ దగ్గర ఉండలేరా నీ జీవితంలో వెలుగులు నింపడానికి? చీకటిలో రాలిపోతే బాగుంటున్నావు. నీ జీవితంలోకి వచ్చిన చీకటిని తీలేని అనుకుంటున్నావా? ఈ విశ్వానికి పట్టిన చీకటినే పక్కకు పొమ్మన్నా, నీ జీవితాన్ని పట్టిన చీకటే మాత్రం. నువ్వేమనుకుంటున్నావంటే నేను బాగున్నాను, నాకెందుకు ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నాగా. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకు పనికిమాలోళ్ళు ఎవరు యోబుతో వ్యతిరేకంగా మాట్లాడుతున్న పనికిమాలలో ఉన్నారు. దేవుడు తిట్టాడు పనికిమాలని. ఆ పనికిమాలలో వచ్చి నీ బుర్రపాటు చేస్తుంటే నీకేమైంది? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? నేను ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని ఫీల్ అయిపోతున్నావు. యోబు నీకు చెప్తున్నాను, ఎంత క్వశ్చన్ అవుట్ జరిగిన తర్వాత నీకు అడుగుతున్నాను, నీకు ఏమర్థమైంది నువ్వు చెప్పు. ఎంత క్రియలు నేను జరిగిస్తున్నాను, ఎంత పని నేను జరిగిస్తున్నాను, ఎంత నీకు అర్థమైతే ఇప్పుడు నాకు చెప్పంటే అప్పుడు యోబు అంటున్నాడు. ఏమని చూడండి 40వ అధ్యాయంలో, యోబు గ్రంథం 40వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, సర్వశక్తుని దేవుణ్ణి వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలను. అప్పుడు యోబు ఏమంటున్నాడంటే, యోబుకి దేవుడికి జరుగుతుంది ఆక్షేపణలు చేయుచూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగ ఉత్తరం ఇచ్చాను, ఏమని? చిత్తగించము, నేను నీచుడను. ముందు ఫీలింగ్ ఏంటండి? నేను మంచోడిని. క్వశ్చన్ అవుట్ జరిగిన తర్వాత ఏంటండి చెప్పండి? మొదటి అధ్యాయంలో ఏముందండి? యథార్థవంతుడు, ఉత్తముడు, న్యాయవంతుడు అని ఉంది. ఇప్పుడు 40వ అధ్యాయంలో ఏముంది? మేము అనుకున్న యథార్థత కాదు ప్రవ్వా, మేము అనుకున్న మంచి నీ ఎదుట మంచి కాదు ప్రవ్వా, మా మంచి మమ్మల్ని రక్షించలేదు ప్రభా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను నీచుడను, నేను ఎక్కడో ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదును, నా నోటి మీద నా చెయ్యి ఉంచుకుందును, ఒక మారు మాట్లాడుదని ఇక నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడుదని ఇక మరలా పలుకును. ఏం మాట్లాడో? నేను పుట్టకపోతే బాగుండని మాట్లాడో. నీ పుట్టుకు నువ్వు అనుకుంటే జరిగిందా, నేను అనుకుంటే జరిగిందా? మీ అమ్మ అనుకుంటే పుట్టావా, లేదా నేను అనుకుంటే పుట్టావా? రోజు చూడకపోతే బాగుండంటున్నావు. ఈ శాపాలని నీకు నువ్వెందుకు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు మంచోడివి, నీకు ఎందుకు ఇలా జరిగిపోతున్నాయి అనుకుంటున్నావా? అది కూడా యోబు, నా ఎదుట నీకు తగదు, అది కూడా నీలో నేను తీసేయాలనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు చెప్పి ఇంత జరుగుతుందిగా, ఎవరు రైటు ఎవరు రాంగ్ అంటే అప్పుడు యోబు అంటాడు, ఎంత శ్రమలు పడినా, ఇన్ని బాధలు పడినా, ఇంత ఆస్తులు నష్టపోయినా మా ఎదుట ఏ తప్పు లేదని మేము అనుకుంటున్నాం. మాకు అర్థమవుతుంది ప్రవ్వా, నువ్వు ఏది జరిగించినా నీదే ఉత్తమమైన క్రియ. నేనే ఏదో తప్పు చేస్తాను, నాకు అర్థమవుతుంది, నేను నీచుడను, నేను నీ ఎదుట ఏమాత్రం మాట్లాడడానికి అర్థం. ఎందుకంటే 2-3 సార్లు ఈ బాధల్లో నేను మాట్లాడేశాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇక మరలా నేను నోరెత్తను. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగ యోబుకు ప్రత్యక్షించాడు, పౌరుతం తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదును, నువ్వు ఉత్తరం ఇమ్ము, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా. ఆ మాట అర్థం ఏంటండి? నా న్యాయాన్ని ఎదిరించగలవా యోబు? నీ బిడ్డలు పోయారంటే, నీ కొడుకులు పోయారంటే, నీ ఆస్తులు పోయారంటే నీకేదో పాట నేర్పించాలనేగా, నిన్నేదో సరి చేయాలనేగా, నీలో ఏదో దోబూచులాడుతున్నది ఒకటి ఉంది, అది కూడా తీసి నిన్ను నా దగ్గరికి చేసుకోలేనుగా. అలాంటి నా న్యాయమునే తప్పుపట్టేలా, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఒక అసహనాన్ని వ్యక్తపరుస్తావా యోబు? చెప్పు, నేను చేసే జడ్జిమెంట్ రైటా రాంగా అని అడుగుతున్నాడు. నిర్దోషువని నువ్వు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపిదవా అని నాదే తప్పు అన్నట్టుంది నీ వైఖరి. చూసారా? అంటే
యథార్థత, మంచిగా బతుకుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, అబద్ధాలు ఆడట్లేదు, దేవునికి కలిగింది ఎంతో ఇస్తున్నాం, ఇవి కొన్ని రోజులకు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? మనకు కాకపోతే ఇంకెవడికి ఇస్తాడు రా పరలోకం అనే ఫీలింగ్ మనకు వస్తుంది. గుర్తుపెట్టుకుని అది కూడా నరకాన్ని తీసిపోతుంది. నేను గుర్తుపెట్టుకో, ఆ ఫీలింగ్ వస్తుంది చూసారా? అందరికన్నా ముందు నేనే వెళ్ళిపోతాను, నేనే కూర్చుంటాను, బరకలు కూడా నేనే మాట్లాడుతున్నాను, నేనే దుడుస్తున్నాను, సెమినార్లో మొత్తం వేడి నీళ్ళని నేనే కాస్తున్నాను. నువ్వు ఎన్ని అనుకున్నా, నేను ఇన్ని చేస్తున్నాను నువ్వు అనుకున్నా, గుర్తుపెట్టుకో, నీ క్రియలు నిన్ను రక్షిస్తాయి అనుకోవడం కూడా నీ అసమర్థతే. గుర్తుపెట్టుకో, మనం అనుకున్నది గుర్తుపెట్టుకో, మనం అనుకున్నది, మనం చేసినది మనం రక్షించదండి. మనం అనుకున్నది దేవుని యొద్ద నీతి క్రియ అనిపించుకోదండి. అందుకే యోబులో అది కూడా దేవుడు ఉండకూడదు అనుకోండి, అది కూడా దేవుడు ఉండకూడదు అనుకోండి. కనుక నువ్వు నిర్దోషం అనుకుంటున్నావా, లేకపోతే నా న్యాయమునే తప్పు పడుతున్నావా, లేదా నా మీదే నేరం మోపాలనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పు యోబు, ఎవరి జీవితంలో తప్పు ఉంది, ఎవరు ఎదుట న్యాయం ఉంది, ఎవరు దేవుని ఎదుట సరిగ్గా లేరు? ఇప్పుడు చెప్పు యోబు అంటే అప్పుడు యోబు ఒప్పుకున్నాడు, నేనే బాగాలేదు ప్రభువా. మొదటి అధ్యాయంలో చూసిన యోబు మన కళ్ళకు కనబడుతున్నాడు, చివరి అధ్యాయంలో చూస్తున్న యోబు చెప్పండి దేవుని కళ్ళకు కనబడుతున్నాడు. మనం అనుకుంటాం పై పైన చూసి ఎంత మంచోడండి, పరలోకంలో మొదటి గేట్లో ఈడే ఉంటాడు అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, ఈడు మొదటి గేట్లో ఉండు, చివరిని ఉంటాడని దేవుడు చెప్తాడు. ఎందుకు? నేను ఉంటానని అనుకున్నాడు చూసారా, దాన్ని బట్టి కూడా చెప్పండి ఆడ చివరికి వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేని బట్టి వెళ్తున్నావు అంటే ఒక తెలియని అతిశయం. మనకు భక్తి బాగా ఎక్కువైపోయినదో రకమైన అతిశయం వస్తుంది తెలుసా? మాకు కాకపోతే ఎవరికి ఇస్తారా, నాలాగా ఎవరైనా చేయగలరా, నాలాగా ఎవరైనా చేయగలరా, మాలాగా ఎవరైనా సేవ జరిగించగలరా, ఈ ఫీలింగ్ చూసారా? చాలామంది ఏమంటారంటే, దేవుడు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నా మొర వెంటనే పరలోకంలో అన్ని పనులు మానేసి నా మొర వినేస్తాడండి అంటారు. గుర్తుపెట్టుకో, ఇలాంటి ఫీలింగ్ ఉంటే నీ మొర కాదు కదా, నీ కేక్ కూడా వెంట. గుర్తుపెట్టుకో, ఈ ఫీలింగ్స్ ఏం మంచివి కదండి భక్తులు. అందుకే అతి మంచి కూడా దేవుని దృష్టికి ఎలా ఉంటుంది చెప్పండి? పాపం. నీ మంచి, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ చర్చికి వచ్చే వాతావరణం, దేవుడికి ఇచ్చే విధానం, ఇవన్నీ నువ్వు చూసుకుని నేను చాలా బాగున్నాను అనుకోవడం కూడా దేవునికి నచ్చదు. ధనవంతుని దేవుడు నువ్వు ఇలా ఉంటే రావడం అసాధ్యమని ఎలాగైతే అన్నాడో, యోబు అలాగే ఉంటే దేవుని దగ్గరికి రావడం యోబుకు కూడా అసాధ్యం. అందుకే ఆ యోబులో ఉన్నది అది తీసేసి చివరికి ఏ స్టేజ్లో కూర్చోబెట్టాడో తెలుసా? ఇక మేము ఏ విధంగా నీ ఎదుట చెప్పండి ఎన్నదగిన వారిని కావు ప్రభువా అనుకునే స్టేజ్ వచ్చేంత వరకు దేవుని దృష్టికి మనం ఏం కావని చెప్పండి? మంచోళ్ళని కాదు నా దేవుని. అందుకే ఆ 40 అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 40 అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు చెప్పు, నేను అడిగే ప్రశ్నలకి నువ్వు మంచోడువా యోబు అంటే ఇప్పుడు యోబు ఏమంటాడు చెప్పండి? నేను చెడ్డోడిని. ఇదే ప్రశ్న మిమ్మల్ని నన్ను అడుగుతున్నాడు. మన మంచోళ్ళు మన యోబుని అడిగిన ప్రశ్నే మనల్ని అడిగితే ఏమనాలి చెప్పండి? నువ్వు అలాగే చేసుకోకపోతే మాకు అంత సీన్ లేదు ప్రభువా అనాలి. గుర్తుపెట్టుకోండి. అవును ప్రభావ, నేను మంచోడిని కాబట్టి కాకినాడ చర్చలో ఇంకెవడు ప్రభావ అనకూడదు. గుర్తుపెట్టుకోండి. నేను మంచోడిని కాబట్టి ఇంకెవరు ఉంటారు ప్రభావ, నాకన్నా ఇంక ఉత్తమంగా ఇంకెవడని ఈ ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది అనుకోండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు చాలా దూరంగా ఉన్నావు దేవుని. గుర్తుపెట్టుకో, మనం ఎన్ని చేసినాను, మనం ఎంత దేవునికి చేసినాను, మన దేవుని ఎదుట అసమర్థులమే. యోబుకి ఏమర్థం తెలుసా? యోబు యొక్క అసమర్థత యోబుకి అర్థమైంది, దేవుని యొక్క సామర్థ్యం ఏంటో యోబుకి అర్థమైంది. అంటే మన లోపాలు ఏంటో మనకు అర్థమయ్యాయి, దేవుని యొక్క శక్తి ఏంటో అర్థమైంది. అంటే ఇన్ని చదువుతున్న మనకి పాత నిబంధన కొత్త నిబంధన మనకి ఏమి నేర్పిస్తుందంటే, మరి ఎలా ప్రభువా మేము నిత్యత్వాన్ని సంపాదించినామంటే ఇది మీకు ఎప్పటికీ అసాధ్యం. మరి ఎవరికి సాధ్యం చెప్పండి? అంటే పరలోకం ఇచ్చేది ఆయనే, పరలోకానికి ఎలా నడవాలో సిద్ధపరిచేది ఆయనే, పరలోకానికి అనుకూలంగా ఎలా జీవించాలో నేర్పించేది ఆయనే. ఒక్కటేంటండి, సమస్త కార్యాలు మన జీవితాల్లో చేసేది ఆయనే. మరి నేను చేయాల్సింది ఏంటి? 2 పనులు ఉన్నాయి. ఒకటి ఆయన వద్దకు రావాలి, 2 వినాలి, 3వది అప్పగించుకోవాలి. అప్పుడు ఆయనను వెంబడించాలి. ఎప్పుడైతే ఇది చేస్తావో అప్పుడు మనకు నిత్యత్వానికి అర్హత వస్తుంది. 3వ కేటగిరీలో ఇంకొక ఆయన త్వరగా చెప్పి ముగిస్తాను. మిడ్నైట్ వచ్చాడు నికోదేము, మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మంచోడే. యవనస్తుడు ఎలాగైతే అబద్ధాలు ఆడో, యోబు గారు ఎలాగైతే అబద్ధాలు ఆడరో, నికోదేము కూడా అబద్ధాలు ఆడడు. యవనస్తుడు ఎలాగైతే దొంగతనాలు చేయడో, యోబు గారు ఎలాగైతే దొంగతనాలు చేయరో, నికోదేము కూడా చెప్పండి దొంగతనాలు చేయుడు. వీళ్ళు ఎలాగైతే నీతిని అనుసరిస్తున్నారో, నికోదేము కూడా
నీతిని అనుసరిస్తున్నాడు. ఇంత నీతిని అనుసరించిన వాడు ఒక మాట వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఏంటి మా సంగతి, నువ్వు దేవుని ఎదుటి నుంచి వచ్చిన సద్బోధకుడు అని నేను ఎరుగుతుని, నిన్న ఒక విషయం వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు అన్నాడు, నీకు ఒక మాట చెప్పాలి నికోదేము గారు, మీరు నాకు బాగానే కితాబులు ఇస్తున్నారు కానీ మీకు ఒక మాట చెప్పాలి, మీరు ఇలాగే ఉంటే మీరు నిత్యత్వానికి రారు. అదేంటి సార్, నేను గొప్ప ఉపదేశకుడిని, నేను ధర్మశాస్త్రాన్ని చేతుల మీద మాట్లాడతాను, మరి నేను రాకపోతే ఎలా సార్ అని వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు యేసుప్రభువు వారు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ చెప్పండి పరలోక రాజ్యానికి ఎవడు రారు. ఎందుకంటే నువ్వు చేయుచున్న చూసి క్రియలు ఎవడో చేయలేరు, నువ్వు నాకు కితాబిస్తున్నావు కానీ నీ క్రియలు మాత్రం నేను రక్షించు. నా క్రియలు నువ్వు గుర్తించినా నీ క్రియలు నేను రక్షించు. నిన్ను రక్షించాలంటే ఒకటే సూత్రం, నువ్వు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి? ఆత్మలో జన్మించాలి, ఆత్మ జలములతో జన్మించాలి, నూతన వ్యక్తిగా జన్మించాలి. అలా జన్మిస్తే కానీ నువ్వు నిత్యత్వానికి రాలేవు. అంటే ఇప్పుడు నేను అబద్ధాలు ఆడకుండా ఉంటున్నాను, దొంగతనం చేయకుండా ఉంటున్నాను, ఉండాలి, అది ఉండాలి, కానీ అవి మాత్రం మనల్ని రక్షించు. మరి ఏది రక్షిస్తుంది? నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, నేను దేవునికి అప్పగించుకుంటే అప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడంటే నూతనముగా నన్ను తీర్చిదిద్ది సాధ్యము కానీ నాకు చెప్పండి సాధ్యమయ్యేలా చేస్తాడు. అసాధ్యమైన నాకు సుసాధ్యం చేస్తాడు. నా డబ్బుతో సాధించలేనిది, నా మంచి క్రియతో సాధించలేనిది, నా నీతితో నేను సాధించలేనిది దేవుడు నాకు ఎలా ఇస్తాడు గుర్తుపట్టండి, కేవలం ఆయన ఉచిత కృపను బట్టి నాకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఈ అబ్బాయి అది చేయలేకపోయాడు. మరి ఏం చేశాడు ఆ అబ్బాయి అంటే, బాగానే దగ్గరకు వచ్చాడు, బాగానే విన్నాడు, కానీ ఫాలో అవ్వయ్యా అంటేనే అదొక్కటి చేయలేక వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు చెక్ చేసుకోండి, బాగానే వస్తున్నారు చర్చికి, బాగానే విన్నారు 20 ఎపిసోడ్లు. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? చెప్పండి. ఎంతమంది అన్నీ వదిలి ఆయన వెంబడిస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పండి నిత్యత్వం. నేను వదలలేకపోతున్నాను అయ్యా అని అంటే నువ్వు అనుకుంటే నువ్వు ఎప్పటికీ వదలలేవు. కానీ నువ్వు దేవుని మీద అనుకుంటే నువ్వు చేయలేనిది కూడా చెప్పండి ఆయన చేయిస్తాడు. నువ్వు అసాధ్యమైనది కూడా ఆయన సుసాధ్యం చేస్తాడు. నేను జయించలేకపోతున్నాను ఈ వ్యామోహాన్ని అంటే ఆయనకు అప్పగించుకో, ఆయన వెంబడించు, ఆయనకు పూర్తిగా సహవాసంలోకి వచ్చే ఖచ్చితంగా నువ్వు చేయలేనివన్నీ నీకు విజయాలు ఇస్తాడు. అప్పుడు నీకు అర్థమవుద్ది. ఒకప్పుడు చిన్న పని కూడా నేను మానలేకపోయేవాడిని, ఇప్పుడు దేవుని కొరకు ఎంత సాక్రిఫైస్ నేను ఎలా చేయగలుగుతున్నానంటే నీలో ఒకరు ఉంటారు, ఆ ఒకరు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో అనేక కార్యాలు జరిగిస్తారు. ఎందుకంటే తను ప్రేమించే వాళ్ళని వారి వ్యసనాలు జయించేలాగా దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానమే పరిశుద్ధాత్ముడు. ఎపిసోడ్లన్నీ మీకు గుర్తుండాలి, నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేయలేనిది, మనం సాధించలేనిది, మన వల్ల కానిది, మన శ్రమల్లో నిలబడలేనిది, ఇవన్నిటినీ జయించాలంటే మన ఫాలిన్ హార్ట్కి కావాల్సిన ఒకే ఒక్క నడిపింపు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వేసి అటు యోబుని రక్షించాలన్నా, ఇటు యవనస్తుని రక్షించాలన్నా, ఇటు నికోదేముని రక్షించాలన్నా, ఈరోజు నిన్ను నన్ను రక్షించాలన్నా అందరికి ఒక గిఫ్ట్ ఇస్తాడట దేవుడు. ఆ గిఫ్టే చెప్పండి పరిశుద్ధాత్మ. ఆయన్నిచ్చి నీలో నాలో పెట్టి మనం సాధించలేనిది చెప్పండి ఆయన ద్వారా సాధించేలా చేస్తాడు. ఏం సాధించాలి? నాకు కొన్ని వ్యామోహాలు ఉన్నాయి, అవి నేను సాధించలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, నిత్యత్వానికి నేను వెళ్ళలేకపోతున్నాను, సహవాసంలో ఉండలేకపోతున్నాను. ఎలా ప్రభు అంటే నేను సాధించాలంటే సాధించలేము. ప్రభు సాధించే శక్తి నాకు ఇవ్వు ప్రభు, ఆత్మ నాకు అనుగ్రహించు ప్రభు అంటే ఆ ఆత్మ నీకు ఇస్తాడు. ఎవరికి వెళ్ళినంత వైరాగ్యం దేవుడి పట్ల నీకు వస్తుంది. అప్పుడు దేవుడు అర్హత కలిగిన పాత్రగా మనల్ని ఉపయోగించాడు, నమ్మకమైన దాసుడని ఉపయోగించుకుంటాడు. చాలామంది ఏమంటారంటే ఇంత చెప్పిన తర్వాత అంటే అబద్ధాలు ఆడకుండా ఉన్నా మనకు పరలోకం రాదనమాట, సినిమాలు చూడకుండా ఉన్నా మనకు పరలోకం రా, ఇంకెందుకు మరి అలా ఆడేమనా? దాని అర్థం ఏంటంటే అబద్ధాలు ఆడమని కాదు, దొంగతనాలు చేయమని కాదు. ఇవి నీ రక్షణకు మూలం కదా, కొంచెం క్లారిటీ తెలియాలి. ఇవి నీ రక్షణకు మూలం అంటే క్రియల వలన మనం రక్షింపబడం, కానీ క్రియలు చేయడానికి చెప్పాలి రక్షింపబడుతుంది. ఇవి అర్థమవు మనకి. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎలాంటి అర్థమవు మనకి. 1 గంట అయిపోయిందంటే అర్థమవుతుంది మనకి. చెప్తున్నాను వినండి, బాగా వినండి. క్రియల మూలంగా మనకు రక్షణ రాదు, అంటే మనం చేసే మంచి పనుల వల్ల మనకు రక్షణ రాదు. మరి ఎందుకు రక్షింపడ్డాం? మంచి పనులు చేయడానికి రక్షింపడతాం. అంటే రక్షణకు ముందున్నవేవి అకౌంట్లోకి రావు చెప్పండి. రక్షింపబడిన తర్వాత చేస్తా చూసావా, అవి అకౌంట్లోకి వస్తాయి. అది కూడా ఎవరు చేయాలి చెప్పండి?
రక్షింపబడాలంటే ఖచ్చితంగా నీ ప్రభువే చేయాలి. నేను ఇది చేసి రక్షింపబడిపోతాను, చీరలు పంచి రక్షింపబడిపోతాను, భోజనాలు పంచి రక్షింపబడిపోతాను, పులిహార ప్యాకెట్లు పెట్టి రక్షణ పొందుతానంటే పులిహారకు ఉండదు, నీకుండదు రక్షణ. గుర్తుపెట్టుకో, రక్షణ ఆయన ఇవ్వాలి. రక్షింపబడిన మనం అప్పుడు పులిహార పెట్టు, దేవుడు ఇష్టపడతాడు. రక్షింపబడి ఆయనతో ఉన్న తర్వాత అప్పుడు బట్టలు పంచు, అప్పుడు ఇష్టపడతాడు. కానీ బట్టలు పంచేసి ఇంక నేను కాకపోతే పరలోకం ఎవడెళ్తాడంటే నీ బట్ట నువ్వు కూడా ఎక్కడ అడ్రస్ దొరకదు. గుర్తుపెట్టుకో. అలాగే యోబునే దేవుడు ఎంతగా సూక్ష్మంగా పరీక్షించిన వాడు, యవనస్తుడిని ఎంత సూక్ష్మంగా పరీక్షించిన వాడు. కేవలం విని చర్చికి వచ్చి కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయి మనం ఎవ్వరం ఆయన నిత్యత్వానికి వెళ్ళిపోతాం చెప్పండి. ఆయన కొరకు ఏదో ఒకటి త్యాగం చెయ్యాలి, వెల చెల్లించాలి. అది ఏ వ్యామోహం ఉందో నీకు తెలుసు. దాన్ని వదిలితే కానీ, ఆయన దగ్గరకు నువ్వు వస్తే కానీ మనం దేవుని యొక్క సాధ్యమనుకున్న కార్యాలు మన ద్వారా దేవుడు చేయలేడు. మనకుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి ఎదురు చూడు. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారేమో, ఆలోచించు. నీ కోసం కాకపోయినా వాళ్ళని రక్షించడానికైనా కనీసం సెలవులన్నా పెట్టుకుని 6 రోజులు సెమినార్కి వాళ్ళు తీసుకుని రా. ఏదో కారించే. నా ఉద్యోగం మానలేకపోతున్నానండి, నా వ్యాపారం మానలేకపోతున్నానంటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు వచ్చాక కూడా ఇదే చెప్పండి. ప్రభువా ఇంకా రాలేను, ఇంకా వ్యాపారం ఇంకా తేలలేదు, ప్రభు ఉద్యోగం ఇంకా సెలవులు లేదని 2 రాకలు చెప్తారు. ఇవన్నీ చెప్పండి. 2 రాకలు. ప్రభువా ఈరోజు వచ్చేడు, ప్రభువా సండే రావచ్చు కదా అని అనకండి. ఆ రోజు వచ్చినప్పుడు ఇంకా అన్నీ పటాఫాన్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అన్నీ ఎగిరిపోతాయి. ఆ రోజు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావు? నీకు ఏది అడ్డు ఉంటే అది వదులు. ఆ మండల పదలు ఏదైతే ఉన్నాయో అన్నీ పక్కన పెట్టు. దేవుని కొరకు ఎన్ని చేయాలి. అందుకే ఆదివారం ఎన్ని పనులున్నా ఆదివారం ఇంపార్టెంట్ మనకు. అంతే, ఆదివారం ఇంపార్టెంట్ మనకి. దేవుని కార్యాలు ఇంపార్టెంట్ మనకి. ఎన్ని అయిపోయినా అలా భూకంపం అలా వస్తున్నా చర్చిలో అలా కూర్చుని వినండి. అంతే, అలా కూర్చుని ఒకవేళ పోయామనుకోండి పోతాం ఆయన దగ్గరికి, ఉన్నాం అనుకోండి బయటికి వెళ్తాం. అంతే, ఇక ఏదో జరుగుద్ది. ఈ లోపల ఇంకా భూకంపం లేదు, టప్మని సౌండ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి. అలా ఉంటుంది మన భక్తి. గుర్తుపెట్టుకోండి. మనకు సేమ్ సిటీకి మనకూడదు. భక్తి అంటే చిన్న విషయం కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఆయనను వెంబడించాలి. అందుకే ఆయనతో ఉన్న వాళ్ళకి సమస్తము సాధ్యమే. అలానే కళ్ళు మూసుకోండి, మోకాలేయగలను.